ప్రతి క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు ఎదురెదురుగా నిలబడి తాళ్ల సహాయంతో మేజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక నిమ్మకాయ తర్వాత మరొక నిమ్మకాయని అలా 3 నిమ్మకాయల్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ రౌండ్స్ ని గెలుస్తారో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. ఈ ఛాలెంజ్ కోసం ఇంటి సభ్యులంతా కలిసి ఒక సంచాలకుడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. ఇక రూల్స్: టాస్క్ బజర్ మోగగానే టాస్క్ ని ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతి క్లాన్ నుంచి లైట్ వెయిట్ ఉంది, టెన్షన్ రెడీగా. ఓకే ఓకే, నాకేం ప్రాబ్లం. లాగి పట్టుకోవాలి గట్టిగా. ఓకే, దాని వీలైతే మెల్లిగా చుట్టూ ఒక్కసారి మనకి గ్రిప్ దొరికిందంటే అంటే ఆడుకోవచ్చు. ఒకేలా మెల్లగా మెల్లగా ఫస్ట్ పెట్టుకున్నాం కాదు, ఇక్కడ తిరుగుతలేండి. ready any time button hoga slowly beta no is come on beta can do it అంటే ఎవరు పృథ్వీను నా భయ భయ దూరం పోతే మంచిది. ఇట్లా చుట్టుకో, దూరం ఉందాం ఇట్లా ఇంకా ఈజీ. సో బ్యాలెన్స్ చేయడానికి ఓకే తీసుకొని దూరం కొంచెం లూజ్ వద్దుదాం అట్లా. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా చేస్తే అటు వెళ్తుంది. అది గుర్తుపెట్టుకో, నా సైడ్ వద్దద్దు, ఆడకెళ్ళి వస్తుందంటే కొంచెం ఇట్లా అనాలి. సో అది అటు వెళ్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అంతే. ఒక్కసారి బయటకు వస్తే ఇవి పోతూనే ఉంటాయి, గుర్తుపెట్టుకో. left right big circle right and out left right. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లా స్లోగా వద్దు, నువ్వు వదిలే, నువ్వు దించు గుడ్. నువ్వు దించు రైట్. ఇప్పుడు నువ్వు దించు వదులు అట్లా రైట్. నా మాటిను దించు, లూజ్ చేయి, వదిలే. దించు నువ్వు లేపు, నువ్వు లేపు. వదిలే, సీదా జరుగు. రైట్ సీదా వదిలే. కిందికి పో రైట్. కిందికి నేను అన్నది కిందికి వద్దు రైట్. నువ్వు దించు. శేఖరణ రైట్. నువ్వే
ఆగా నువ్వే ఆగా రైట్ 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 సీదా సీదా చూడండి ఫోకసింగ్ ఆన్ దట్ వన్ లెమన్ ఆగాగు ఆగాగు సీదా ఆగు నేను కిందికి నువ్వు కిందికి అన్నా రైట్ రైట్ లవ్లీ కిందికి నువ్వు కిందికి రైట్ రైట్ నువ్వు కిందికి వెళ్ళు రైట్ కిందికి నువ్వు లూజ్ అవుతుంది పైకను నువ్వు కిందికన్నా నువ్వు పైకను అది కిందికనాలి నగలు కిందికనాలి నువ్వు కిందికి వెళ్ళు కింద ఓకే కింద చూడు మళ్ళీ టచ్ అయింది కింద పెట్టాలి కింద చూడండి ఆరామ్సే ఏది తీసుకోవచ్చా లేదు ఇయ్యాలి భద్రదాకా మనం పెట్టదు మనం అన్న పెట్టాను ఎలా కౌంట్ చేస్తారు మీరు 3 రౌండ్ 4 రౌండ్స్ అయిపోయినాయి ఎలా కౌంట్ చేస్తారు కింద ఎలా ఓకే అందరూ అక్కడక్కడ కొన్నిసార్లు టచ్ చేశారు, మొత్తం చూశాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట టచ్ చేశారు. ఓకే ఫైన్. ఓకే సో అది అందరిలోంచి ఒక మైనస్ పాయింట్ తీసుకుంటున్నాను. బట్ లాస్ట్న ఇవి అయిపోయాయి కాబట్టి ఎవరికైతే ఎక్కువ పెట్టాను ఇంకొక 3 కాయలు దీంట్లోంచి తీసి పెట్టాను కాబట్టి ఆ 3 ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటున్నాను. ఆ 3లోంచి ఇక్కడ ఉన్నవి తీసేస్తున్నాను. సో టోటల్లీ 2, 4, 6, 7, 8, 9, 10 +1. +1 కాదు 3 పెట్టావు నువ్వు. 3 పెట్టాను. +3 13 +1 14 అయితే ఒకటే వచ్చింది. 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇళ్ళకెళ్ళి 3 నిమ్మకాయలు తీసి ఇక్కడ పెట్టినావు. 4 రౌండ్స్. సారీ 13. ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. టచ్ చేస్తే చాలా ఈజీ గేమ్ అది. టచ్ చేస్తే వెరీ ఈజీ. టచ్ చేస్తే ఈజీ అన్న, టచ్ చేస్తే చాలా ఈజీ అన్న గేమ్. ఎందుకంటే టచ్ చేస్తే డౌన్ అయిపోతుంది అన్న మొత్తం. అన్న టచ్ చేయలేదన్న, నేను అదే ఈజీగా టచ్ చేయకుండా చూసుకున్నాను. చాలా అందరి టచ్ అయింది. అందరిది టచ్ అయింది. బోర్డు చూస్తానే ఉన్నా, ఇంత గట్టిగా పట్టున్నాడు దాంట్లో. నేను ఇంకోటి నేను పెట్టేటప్పుడు కూడా మీరు కరెక్ట్ కింద పట్టలేదు. మొత్తం నేను మధ్యలో ఓకే గైస్. సో విన్నాను ప్రకటించేస్తున్నాను నేను. సో మంది 9 అయిన తర్వాత 4 ఉంటుంది. ఒకటి ఉండు, అక్కడ 12 ఇక్కడ 3 12 4 రౌండ్లు అయిపోయింది. 2 3 2 6 2 8 మీకు మళ్ళీ పెట్టాను కదా, దీంట్లో నుంచి తీసి 3 పెట్టాను. 8 మీరు లాస్ట్ 2 మిగిలే అంటే అది 4 రౌండ్స్ అయింది కదా, 9 వచ్చింది. 1 2 3 4 5 6 3 అయిన తర్వాత 3 పెట్టారు. 9 అయింది మంది. ఓకే బిగ్ బాస్, ఐ హ్యావ్ చాలాసార్లు టచ్ చేశారు.
సంగతి ఇది 3 క్లైన్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు కౌంట్ ఎలా చేయలేదు? అది డిస్క్వాలిఫైయింగ్ పాయింట్ ఉన్నప్పుడు మీరు కౌంట్ ఎలా చేయలేదు? అది అదే ఫౌల్ అంటే ఎస్ ఒకటి ఏంటంటే అందరూ టచ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇంకో అన్నా లేదా టచ్ చేయలేదు మళ్ళీ ఆడదామంటే ఆడదామన్నా అలా అన్నప్పుడు రూల్స్ ఎందుకు ఇచ్చారు? బికాస్ డిస్క్వాలిఫైయింగ్ అర్థమైంది డిస్క్వాలిఫై అన్న టచ్ అయితే డిస్క్వాలిఫై అన్న టచ్ అయితే డిస్క్వాలిఫై లేదు నేను చేయలేదు టచ్ చేయలేదు టచ్ చేయలేదు లేదు అన్న టచ్ చేయలేదు ఓకే అందరూ అలా వీళ్ళు ఫస్ట్ డిస్క్వాలిఫై అవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టచ్ చేస్తేనే ఉంది. ఇప్పుడు డిస్క్వాలిఫై కదా ఓకే అందరూ డిస్క్వాలిఫైయింగ్ ఏదో టచ్ అయింది అందరిది. నేను నా క్లైంట్ కూడా టచ్ చేశాను ఒప్పుకుంటాను. కానీ దానికి ఫస్ట్ ఎవరు మైనస్ అయ్యేది ఏంటి? దానికి శిక్ష అనేది ఏంటి ఇప్పుడు అని నా క్వశ్చన్ మీకు. అది కాదు ఇంపార్టెంట్ ఇస్ ఫస్ట్ సార్లు ఎవరిది టచ్ అయింది అది ఓకే ఒక టీం నుంచి ఒక మీ ఫస్ట్ ఎవరిది టచ్ అయ్యింది ఫస్ట్ ఎవరు ఓకే దానికి సబ్స్ట్రాక్షన్ ఫస్ట్ ఎవరు టచ్ చేశారు వాళ్ళు there is a reason that's a rule. ఫస్ట్ ఎవరు టచ్ చేశారు వాళ్ళకి డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళకి మీరు డిస్క్వాలిఫై చేయాలి వెంటనే. కాదు అట్లాంటి అవ్వదు అట్లాంటి అవ్వదు. ప్లీజ్ రెడ్ లైన్ వెళ్ళు. ఓకే మీరు ఏం మాట్లాడుకుంటారు మీ చీఫ్ తో మాట్లాడుకోండి. మీరు చీఫ్ తో మాట్లాడుకోండి. మీరు ఓన్లీ చీఫ్ షుడ్ కమ్యూనికేట్ విత్ మీ. ఓకే సో మీరు మాట్లాడుకోండి. చీఫ్ విల్ కమ్. వాళ్ళు చాలా అయితే ఎన్నిసార్లు టచ్ చేయాలి అన్నిసార్లు డిస్క్వాలిఫై చేయాలి. ఒక రౌండ్ అన్నిసార్లు తీసేయాలి. అండ్ ఫస్ట్ ఎవరు టచ్ చేశారు వాళ్ళు టచ్ ఫస్ట్ డిస్క్వాలిఫై అయ్యారు టీమ్ లో నుంచి. మా ఇద్దరికి ఉన్నారు కాంపిటీషన్. ఫస్ట్ టచ్ అవుతున్నప్పుడు డిస్క్వాలిఫై మీ పాయింట్ పెట్టు. అదర్వైజ్ రిపీట్ హోల్ నాట్ వన్ రౌండ్. అదర్వైజ్ రిపీట్. అరే అట్లా కింద పెడితే చాలా ఈజీ ఆడతారు. అది పట్టం కింద పెట్టేస్తే అయిపోతుంది. దానికి మైనస్ మీరు డిస్క్వాలిఫై అంటే ఒక్కొక్క లెమన్ ఒక్కొక్కసారి టచ్ అయినప్పుడు ఒక్కొక్క లెమన్ మైనస్ చేయాలి. అది నా క్లైన్ అయినా మైనస్ చేయొచ్చు ఎవరి క్లైన్ అయినా మైనస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అక్కడ రూల్స్ ఎందుకు ఉన్నాయి? డిస్క్వాలిఫైయింగ్ రూల్స్ ఎందుకు ఉన్నాయి అంటే బికాస్ దే ఆర్ రూల్స్. అవి గేమ్ అలాగా ఆడాలి. ఇక్కడ ఫస్ట్ ఎవరితో టచ్ చేయాలి అది వాళ్ళు అప్పుడే డిస్క్వాలిఫై అయిపోవాలి. ఇక్కడ అందరికి క్లియర్ ఉంది. ఫస్ట్ రెడ్ టీమ్ అనేది వాళ్ళు ఫస్ట్ టచ్ చేశారు అంటే వాళ్ళు అక్కడే డిస్క్వాలిఫై అయిపోవాలి. యూ అలౌడ్ దట్ గేమ్ టు కంటిన్యూ. నాకు అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే రూల్స్ అనేటప్పుడు రూల్స్ ని ఓబే చేయాలి. కానీ డిస్క్వాలిఫైయింగ్ అనేది మైనస్ పాయింట్స్ లేదు. ఇక్కడ ఫస్ట్ ఎవరు టచ్ చేశారు మీకు క్లారిటీ కూడా లేదు. అలా అన్నప్పుడు మీ జడ్జ్మెంట్ ఇటు అటు అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు చెప్తూనే ఉన్నాము టచ్ అవుతుంది మీరు ఏం చేయట్లేదు. నిఖిల్ యు వాంట్ టు సే సంథింగ్? రీమ్యాచ్ అయితే అవ్వదన్నా ఇంకా రీమ్యాచ్ అవ్వకపోతే ఎందుకంటే నేను అక్కడ చూడడానికి అయితే లేను. నిఖిల్ నీకు పాయింట్ రీమ్యాచ్ అవ్వకపోతే అందరికన్నా ఫస్ట్ నష్టపోయేది నువ్వు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ టచ్ చేసింది మీరే. అండ్ తక్కువ నిమ్మకాయలు అదే తక్కువ నిమ్మకాయలు పడింది కూడా నువ్వే. సో ఓకే డన్. నేను మా టీం కన్నా వాళ్ళ టీమే ఎక్కువ చూసాను. నబీల్ ఫస్ట్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెం టచ్ అయింది. సో ముగ్గురిది బ్యాలెన్స్ చేసేటప్పుడు లెట్ మీ టాక్. ముగ్గురిది బ్యాలెన్స్ అయ్యేటప్పుడు కొంచెం టచ్ అయింది. ముగ్గురులో ఎవ్వరు కింద పెట్టలేదే. కింద పెడితే అప్పుడు మైనస్ కూడా ఒప్పుకుంటా అండ్ రీమ్యాచ్ కూడా ఒప్పుకుంటా. సో రెండింటికి నేను యాక్సెప్ట్ చేయను. ఎవ్వరు కింద పెట్టలేదు. రూల్స్ మళ్ళీ చదువుతాను. కింద టచ్ అయితే మీరు ప్రశాంతంగా వెళ్ళి చదవండి తర్వాత వచ్చేది. కింద టచ్ అవ్వడమా కింద పెట్టడమా? ఒక్కసారి ఎత్తిన తర్వాత నిమ్మకాయలు మేజ్ బయటికి వచ్చే వరకు కింద పెట్టడానికి వీలు లేదు. పెట్టలేదు. ఓకే సో ఒకసారి రూల్ బుక్ తీసుకోరా. ఐ థింక్ దట్ ఈస్ ద పాయింట్. నేను సో ఒక్కసారి ఎత్తిన తర్వాత కింద పెట్టడం అంటే పొరపాటున తగలడం కాదు, మొత్తం కింద పెట్టడం అనేది బిగ్ బాస్ ఉద్దేశం అని నేను సంచాలకుడిగా నేను అనుకుంటున్నాను. సో సంచాలక్ డిసిషన్ ఈస్